అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్స్. ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా ముఖ్యమైన విషయము షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చిందనుకోండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియోస్ ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటామో, మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో, మనం ఎక్కువగా ఎవరినైతే అభిమానిస్తూ ఉంటామో, అటువంటి వాళ్ళే మిమ్మల్ని దూరం పెడుతున్నారా? అటువంటి వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? అటువంటి వాళ్ళే ఛీ అవతలికి పో అంటున్నారా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. ఇటువంటి వాళ్ళు చాలా మందికి ఉంటారండి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు చేస్తారనేది వాళ్ళకి కూడా తెలియదనమాట. మనం ఎంతో అభిమానాన్ని పెంచుకుంటాం, ఎంతో ఆత్మీయంగా వ్యవహరిస్తూ ఉంటాం, ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు మన జీవితం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మనల్ని దూరం చేసేస్తూ ఉంటారు, మనం వద్దంటా ఉంటారు, మనల్ని చీ అంటారు, పో అంటారు. ఇలా ఎందుకు అంటారు, దీని వెనకాల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. మొదటి నుంచి మీతో ఉన్నా సరే, మీతో స్నేహంగా మెలుగుతూ ఉన్నా సరే, ఏమైనా అవసరాలకి మిమ్మల్ని చక్కగా వాడుకుంటూ ఉన్నా సరే, ఏదో ఒక కారణం చేత దూరం పెట్టేస్తూ ఉంటారనమాట. అది చాలా చిన్న కారణం అయి ఉంటుంది, చాలా సిల్లీగా ఉంటుంది, ఎవరితోనైనా చెప్తే కూడా నవ్వుతారనమాట, ఏంటి ఈ కారణమా అని చెప్పి. అటువంటి చిన్న చిన్న కారణాలని పెద్ద కారణంగా చూపించి మనల్ని వదిలేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, బహుశా మీరు అభిమానించినంతగా వాళ్ళ మనసులో మీ పట్ల అభిమానం లేకపోవచ్చు, మీరు నమ్మినంతగా వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోయి ఉండవచ్చు. ఎప్పుడు కూడా రెండు వైపులా సమానంగా ఆత్మీయతలు ఉన్నప్పుడే అవి చివరి వరకు మిగులుతాయన్నమాట. ఒకరి మనసులో ఎక్కువగా ప్రేమ ఉండి ఇంకొకరి మనసులో ఏమాత్రం ప్రేమ పట్ల అవగాహన లేకుండా ఉన్నా సరే ఇటువంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా అటువంటిదే జరిగిందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక నిజంగా సెన్సిటివ్ గా వాళ్ళని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే ఇంకా కుమిలిపోవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వద్దు అని దూరంగా పెట్టేస్తూ ఉంటారో ఇక వీళ్ళు కుమిలిపోతారండి. మామూలుగా ఉండదనమాట వీళ్ళ బాధ. టైంకి అన్నము తినలేరు, టైంకి ఏ పని చేయలేరు, ఎవరితోటి కమిట్మెంట్ అవ్వలేరు. ఇక వర్ణనాతీతమైన బాధని అనుభవిస్తూ ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎస్ అయితే ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలో మనమే ఆలోచించుకోవాలన్నమాట. డిప్రెషన్ లోకి వెళ్ళవలసిన అవసరం ఉందా లేదా? మనం ఈ అనుభవిస్తున్న బాధ మనకి నిజమైన బాధనా, లేదా మనమే క్రియేట్ చేసుకున్న బాధనా? మనం ఏదైతే బాధని అనుభవిస్తున్నామో వాళ్ళ నుంచి దూరం అయిపోయి అవతల వ్యక్తులు కూడా మన గురించి అదే విధమైన బాధని అనుభవిస్తున్నారా లేదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఆ తర్వాత బాధని అనుభవించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మనల్ని దూరం చేసుకున్నందుకు మనకన్నా ఎక్కువ వాళ్ళు గనక కుమిలిపోతూ ఉంటే అప్పుడు మనం అనుభవించిన బాధకి అర్థం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ మనసులో ఏమాత్రం మీ పట్ల ప్రేమ లేకుండా, ఏమాత్రం మీ పట్ల అభిమానం గాని ఆప్యాయత గాని లేకుండా వాళ్ళు చక్కగా ధైర్యంగా తిరగగలుగుతున్నారు అనంటే మిస్టేక్ మీ మీదే ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రేమని ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వాలి. అనవసరమైన వాళ్ళకి, ప్రేమ విలువ తెలియని వాళ్ళకి, స్వార్థపరులకి మనం విలువైన ప్రేమని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది బెడిసి కొడుతుందండి. చాన్నాళ్ళు బాగున్న బంధం కూడా సడన్ గా ఒక్కొక్కసారి ఇటువంటి విషయాలు జరిగి విడిపోవలసి వస్తుంది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఇటువంటి బంధాలను కొనసాగించేటప్పుడు ఫస్టే మనము ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తి ఎవరైనా సరే అవతల ఉన్నవాళ్ళు మనల్ని 100% మనం ఇష్టపడినట్టు ఇష్టపడుతున్నారా, మనం 100% వాళ్ళకి గౌరవాన్ని ఇస్తున్నట్టు మనకి వాళ్ళు గౌరవాన్ని తిరిగి ఇస్తున్నారా, మనం ఏదైతే ఒక సెంటిమెంట్ ని అవతల వ్యక్తుల మీద పెంచుకుంటున్నామో అదే సెంటిమెంట్ ని వాళ్ళు కూడా మన పట్ల పెంచుకున్నారా లేదా పెంచుకున్నట్టు నటిస్తున్నారా? ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తించి వీళ్ళతో అనుబంధాన్ని కొనసాగించాలా లేదా డ్రాప్ అయిపోవాలా అని చెప్పేసి మనమే నిర్ణయించుకోవాలన్నమాట. పూర్తిగా డీప్ గా వాళ్ళతో ఇప్పుడు నేను చెప్పే ఈ
బంధం ఏదైతే ఉందో అది ప్రేమనే అనుకోకూడదండి. ఎవరి ఇద్దరు స్నేహితుల మధ్య అయినా అయి ఉండవచ్చు, లేదా ఎవరైనా సరే. ఇటువంటి వ్యక్తులు ఎందుకు మనతో స్నేహంగా నటిస్తారంటే, ఎందుకు మన మీద అభిమానాన్ని చూపిస్తారంటే, ఎందుకు మన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారంటే, బహుశా వాళ్ళకి మన వల్ల ఏమైనా పనులు అవ్వాల్సినవి, జరగాల్సిన పనులు ఉండి ఉండవచ్చు. మనల్ని ఇండైరెక్ట్ గా ఏదో ఒక విషయంలో వాడుకుంటూ ఉండవచ్చు. అంటే వాళ్ళ అవసరాల కోసమో, మనల్ని యూజ్ చేసుకోవడం కోసమో మనతో ప్రేమని నటించి ఉండవచ్చు. దీనిని గ్రహించలేక అది నిజమైన ప్రేమ అనుకుని వాళ్ళతో బాగా డీప్ గా అభిమానాన్ని పెంచేసుకున్న తర్వాత బ్రేకప్ అయిందనుకోండి, ఆ తర్వాత తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ముందే గ్రహించుకోవాలన్నమాట. మనకి మరి అంత సెన్సిటివ్ అయిన మనసుతోటి ఉన్నామంటే ఇటువంటి వ్యవహారాలని తట్టుకోవటానికి అస్సలు భరించటం సాధ్యం కాదు కాబట్టి ముందే గ్రహించాలి. ఎవరు ఎవరు మనతో నిజమైన ప్రేమతో ఉంటున్నారు. అది లవర్స్ అనే కాదండి, ఎవరైనా అనే సరే. ముందే నేను చెప్పాను కదా, ఎవరు మనతో అభిమానాన్ని పెంచుకుంటున్నారు, నిజమైన ప్రేమని ఎవరు ఇస్తున్నారు అని గ్రహించి ఆ తర్వాత మనము ఆయా వ్యక్తుల మీద అభిమానాన్ని లేదా ఇష్టాన్ని పెంచుకోవాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవాలి. సరేనండి, మీరు చెప్పిందంతా నిజమే. ఇప్పుడు అంతా అయిపోయిందండి. నేను తెలిసో తెలియక అభిమానాన్ని పెంచేసుకున్నాను. ఎంతో దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరికి విడిపోవలసిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు నేనైతే డిప్రెషన్ లో ఉన్నానండి. ఇందులో నుంచి బయటపడడం ఎలా అని అనుకుంటున్నారా? సరే, ఇటువంటి విషయంలో నుంచి బయటపడడం ఎలా? దీనికి తేలికైన మార్గం ఏదైనా ఉందా లేదా అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.